హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ ఇంటర్నెట్ కేవ్ సిమ్యులేటర్ని అయితే ఆడుతున్నాం. సో లేచుకున్న వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, సో మొత్తానికైతే మనమైతే ఇంటర్నెట్ కేవ్ సిమ్యులేటర్ ఎక్కువ ఆడేస్తున్నాం అనమాట. ఏం పర్లేదు, ఎందుకంటే కాస్త నచ్చింది గాయ్స్ గేమ్ వచ్చేసి. ఎస్, ఇప్పుడైతే నేనైతే కేఫ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే పైన డబ్బులు చూసారు కదా, అసలు ఏం లేవు. సో ఫాస్ట్గా మనమైతే కేఫ్ని అయితే ఓపెన్ చేస్తే ఈరోజు కస్టమర్స్ది చాలామంది వచ్చి డబ్బులు మంచిగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే గాయ్, సో మొత్తానికి అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందబ్బా. ఇక్కడైతే తీసిరేద్దాం ఇది. అండ్ ఓకే, మర్చిపోయా, షాప్ ఓపెన్ చేద్దాం ఇక. నైస్. సో మొత్తానికైతే షాప్ అయితే ఓపెన్ చేసేసానబ్బా. సో టైం వచ్చేసి అమ్మ 10 అయిపోయింది గైస్ అప్పుడే. క్రేజీ. సో మన పీసీ సెటప్ అయితే ఇదనమాట. పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన ఆర్కేడ్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుందో చూడలేదు. సో ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో దీనికి వచ్చేసి $64 ఏమో వస్తుంది. హాఫ్ అన్ అవరే గైస్ ఆర్కేడ్ ఆడేది వచ్చేసి వాళ్ళు. బట్ దానికి ఇంత వస్తుందంటే మాత్రం క్రేజీ. లైట్ ఎక్కడ ఉంది గైస్ ఇక్కడ? మరి ఎస్, ఇందాక 391 ఉండాలి కదబ్బా. మరి $64 వస్తాను. అలా అయితే $64 కాదు గైస్ దీనికి. అరే అయినా కానీ ఆర్మీ ఆఫీసర్ టైప్లో ఉండవు, అంత డబ్బులు ఉండవు నీకు. దీంట్లో ఆడొచ్చు కదా. సరేలేండి, మనకు డబ్బులు అయితే ఇచ్చేసాడులేండి. ఆర్కేడ్ వాళ్ళతో ఇదే మంచిది గైస్. పీసీ అయితే చాలా కష్టం అనమాట. ఎందుకంటే పీసీ వాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు ఎగ్గొట్టేస్తూ ఉంటారు. బట్ ఆర్కేడ్ వాళ్ళు అయితే ఫస్టే పే చేసేయాలి కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఈవెన్ కాన్సోల్ కూడా వాళ్ళు కూడా అయితే డబ్బులు అయితే ఎగ్గొడుతూ ఉంటారు. మనం పెట్టలేదు అనుకోండి కాన్సోల్ అయితే. కార్గో ఏరియా, ఎస్. అండ్ నేనైతే ఒక పోస్టర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం పోస్టర్ని అయితే అమ్మేసాం కదా. ఎస్. సో ఒక పోస్టర్. ఓకే 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 ఓకే, 1 సెకండ్. వచ్చాడు. పీసీ తీసుకున్నామంటే తంత. ఆర్కేడ్, కొత్తది ఆర్కేడ్ తీసుకో. కొత్తది పోపు, కొత్తది తీసుకో. కొత్తది. ఎస్. ఎంత గైస్? $218 అబ్బా. 218 క్రేజీ కదా. $218 అంటే చాలా ఎక్కువ. 218 నైస్. అలా అయితే ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి ఆ ఆర్కేడ్కి, సెట్ కేసి ఇంకా మనకి. ఎస్. ఓకే, రేటింగ్ అయితే ఇస్తున్నారు. మంచిగానే ఉంది గైస్ రేటింగ్ వచ్చేసి. ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ది గేమ్ మెషిన్స్. హోమ్లెస్ గడు వచ్చాడు. వీని లోపల కొట్టకూడదు గైస్. ఎందుకంటే నేనైతే చెక్ చేశాను అనమాట. సో అన్ఫేర్ అటాక్ అంటే సో వీళ్ళని కొట్టడం అనమాట అన్ఫేర్. మరి వాళ్ళు లోపలికి వస్తుంటే కస్టమర్స్ వచ్చేసి డ్రాప్ చేశాను నేను. కస్టమర్స్ వచ్చేసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అన్ని ప్రాబ్లం నాకే, ఎవరు రాలేదు కదా. నిన్ను పని పాట ఏం లేదా నీకు? ఎవరు ఆర్కేడ్ ఆడుతున్నట్టున్నారు గైస్. వీడి కోపం వచ్చేసింది గైస్. లెట్స్ గో. ఇప్పుడు ఒకసారి రేటింగ్ చూద్దాం. సో రేటింగ్లో ఏదో ఒకటి ఇస్తాడు ఖచ్చితంగా, డౌట్ లేదు. ఎస్, డ్రంక్ పీపుల్ కమ్ ఇన్ అండ్ హిస్ ఎయిమ్ వాస్ టు హర్ట్ us. The owner of the case neutralized her. I had a good time. You should do. ఓకే. పర్లేదు గేస్, మంచి రేటింగ్ ఇచ్చాడు. అలా అయితే ఇబ్బంది లేదు మనకి. $930. మనమైతే పోస్టర్ ఆర్డర్ పెడదాం అనుకున్నాం కదా. సో అదైతే పెట్టేద్దాం.
పోస్ట్. సో మంచి గేమింగ్ పోస్టర్ అయితే తీసుకుందాం. అవసరమా మనకి చెప్పండి. అండ్ ఎస్, మంచిగా అయితే వస్తున్నారు కస్టమర్స్ వచ్చేసి, పర్లేదు. సో నేనేందంటే ఒక్కరు వస్తే ఇంకొక ఆర్కేడ్ అయితే పెట్టేస్తాను గైస్. నైస్. సో ఇప్పుడు దీన్ని అమ్మేద్దాం, ఈ పాత దాన్ని అమ్మటం ఎందుకు, అసలు అమ్మేది వద్దు గైస్, చెప్తాను ఉండండి. సో ఎటు కూడా $1,100 ఉన్నాయి. సో అది ఇంకోటి పెట్టేద్దాం పాతది, అంటే 1 స్టార్ రేటింగ్ది. నైస్. $11.5 ఉండే గైస్ నా దగ్గర. క్రేజీ కదా. అండ్ వీడైతే ఆర్కేడ్ అయితే తీసుకున్నట్టున్నాడు. ఎస్. అండ్ ఈ ఆర్కేడ్ అయితే వచ్చేసి లోపల రాబాకరా ప్లీజ్ రా. ఇంకా రాలేదేంటి, తర్వాత వచ్చిద్దాము మేబీ, లేకపోతే గ్లిచ్ అయిపోయిందా. ఈ పాటికి రావాలే. గ్లిచ్ అయిపోయింది అయింది గాయస్. ఎస్ వచ్చేసింది. $1000 పోతాయి గబ్బా. ఓకే ఓకే, టెన్షన్ పడ్డాను గైస్ మరి. ఎస్. సో దీన్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసేద్దాం. ఆర్కేడ్ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం ఈ రెండింటి మధ్యలో, సరిపోయిద్ది. పర్ఫెక్ట్ గైస్. సో ఇక్కడైతే ప్లేస్ చేసేద్దాం. నైస్. సెట్ అయిపోయినాయి గైస్ 3. ఏం లేదు, ఇక్కడ ఒక ఏసీ పెడతాను అనమాట, ఇంకా సెట్ ఉంటుంది. క్రేజీ ఉంటుంది. ఇక ఏసీ కావాలంటే డబ్బులు కావాలి, సో అందుకే లేకపోతే పెట్టేసేవాడిని. అండ్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అయితే చూద్దాం. ఇది వేస్ట్. కీబోర్డు వద్దు ఇది. సో ల్యాప్టాప్ గైస్, ర్యాక్ బుక్ ప్రో అంత డబ్బులు లేవు నా దగ్గర. హెడ్సెట్ వచ్చేసి, హెడ్సెట్ అవసరం అంటారా, హెడ్సెట్ వాడతారా అసలు? సరే గైస్, ఒక్కరు కూడా ఇప్పటికి పీసీ తీసుకోలేదు, ఆర్కేడ్సే అందరూ. తిను కూడా ఆర్కేడే. వెళ్ళు బ్రో, ఏ ఆర్కేడ్ తీసుకుంటున్నావు మిడిల్లా? $133. పర్లేదు గైస్, బాగానే వస్తుంది. 1 స్టార్దైనా గట్టిగా వస్తుంది. సో ఓకే, ఇప్పుడైతే మనమైతే ఇదైతే రన్ అవుతూ ఉంటుంది. సో నేనైతే పీసీ సెటప్ని తీసేద్దాం, లేకపోతే క్లోజ్ చేసుకొని వెళ్దామా? సరే గైస్, ఎటు కూడా 4 అయింది కదా, ఇంకొక 6 minutes ఏమి ఉంటుంది. సో సారీ 4 minutes ఇంకా, 10 దాకా కదా 6 minutes. ఎస్. సో 6 minutes అయితే ఉందాం ఇక్కడ. తర్వాత అయితే మనమైతే ఒకసారి దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట, ఈ రూట్స్ ఇవన్నీ. ఎస్, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఈ లోపల మనకైతే చాలా డబ్బులు అయితే వస్తున్నాయి గైస్. అండ్ నేను వచ్చేసి ఈ మూడింటిని నమ్మేసి ఒక పెద్ద ఆర్కేడ్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. బట్ తర్వాత తెలిసింది నాకు, సో ఇవి 3 ఉన్నాయి గైస్. సో 3 కస్టమర్స్ వస్తారు, అది ఒకటే. సో ఒకరే కస్టమర్ వస్తారనమాట. సో ఇక్కడ 3 ఆడతారు, అక్కడ ఒకరే ఆడతారు. రెవెన్యూ కూడా పెద్దగా జనరేట్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ తర్వాత సెకండ్ కస్టమర్ రావడానికి లేట్ అయింది. ఆర్ వీడు ఆడుతూనే ఉన్నాడు, ఈ లోపల ఇంకొకరు వచ్చారు, ఇబ్బంది అయిపోద్ది కదా. సో అందుకనే కుదిరితే కనుక ఇంకోసారి డైరెక్ట్ 5 స్టార్ది ఒకటి పెట్టేద్దాం గైస్, కొంచెం మనీని అయితే. బట్ అదైతే ఇప్పుడు కాదు. సో ఇక్కడ ఒక ఏసీ ఫిట్ చేయాలి, అండ్ ఈ రూమ్లో ఒక ఏసీ పెట్టాలి, అండ్ మనకు కూడా ఒక ఏసీ పెట్టాలి ఇక్కడ. ఎస్. సో 3 ఏసీలు అయితే పెట్టాలి ఖచ్చితంగా. సో అందుకే వీడిని మాత్రం ఏదో ఒక రోజు కొడతాను గైస్, చూద్దాం. మన కేఫ్ని జాగ్రత్తగా చూసుకుందాం, ఉండండి ముందు.
హోమ్లెస్ గాడు వచ్చాడు అనుకోండి, మళ్ళీ రేటింగ్ అయితే బ్యాడ్ రేటింగ్ ఇస్తారు. ఎస్, రేటింగ్ అంటే గుర్తొచ్చింది గాయస్. సో ఒకసారి కంప్యూటర్లోకి వెళ్దాం. సో స్క్రాచ్ అండ్ విన్ ఉంది కదా, సో అదైతే మళ్ళీ ట్రై చేద్దాం. ఈ లోపల మనకైతే రేటింగ్స్ వచ్చినాయి, అవి కూడా చదువుదాం. పర్లేదు బాగానే వస్తాయి. ఎగ్జిట్ కొట్టంచి. ఓకే, సో ఇంకెవరు వచ్చారు? సో పీసీ వాళ్ళు అయితే డబ్బులు ఇవ్వరు, సో జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో అటువైపు డోర్కి వెళ్తే ఎస్, సో స్క్రాచ్ అండ్ ఓకే ఇక్కడ కదా. ఓకే ఇది కమ్ ఆన్. ఎస్, సో నా దగ్గర వచ్చేసి $729 అయితే ఉన్నాయి. దీన్ని తిప్పుదాం. సో 3 రావాలి గైస్, ఒకటే నెంబర్ అనమాట. 3 వస్తే మాత్రం అదృష్టవంతులం, లేకపోతే ఇలాంటి దురదృష్టవంతులం అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. సో సింపుల్. అండ్ తిను ఆ పీసీ ఎవరు ఆడతలేదా? పీసీ ఎందుకేసి ఎవరు వాడతలేదు. లెట్స్ గో. పీసీ అయితే మరి ఎవరు వాడతలేదు. అండ్ ఎవరు వామ్గా ఉందని కూడా చెప్పట్లేదు. మరి వామ్గా లేదో ఏమో. బట్ నేనైతే ఒక ఏసీ అయితే ఫిట్ చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడే. సో తక్కువది అనమాట, ఎందుకంటే అది పెడుతుంటే చలిగా ఉందంటున్నారు. సో ఇదైతే మేబీ సరిపోతుందేమో వాళ్ళకి. ఎస్, అరే పీసీ ఆడంటారా ఒకడైనా? ప్రతి ఒడు ఆర్కేడ్కి వెళ్తున్నారు. నో ఎగ్జిట్. ఓకే, తను కూడా ఆర్కేడ్కి వెళ్ళినట్టున్నాడు. పీసీలో అసలు ఎవరు కూర్చోట్లేదు గైస్, అందరూ ఆర్కేడ్సే. పీసీ తీసేస్తాను గైస్, అమ్మేస్తాను నేను. దేనికి ఇంకా ఉంచుకొని, ఇంకా రాలేదు ఏసీ, సరిపోయింది. ఏం పర్లేదులేండి. సో ఇప్పుడు ఏం చేయలేం మనం, ఏసీ వచ్చిన తర్వాత అయితే చూద్దాం. అండ్ ఇంకా టైం ఎంత అయింది? ఎస్, 7:30 వస్తుంది. ఏసీ అయితే వచ్చేసింది ఇక్కడికి. సో ఏసీని అయితే తీసుకుందాం. నో తీసుకో. ఎస్, సో ఇంకా ఆ రూమ్లో దగ్గరికి అయితే వెళ్దాం. లోపల ఏందో మేడం మీకోసం ఓపెన్ చేశాను నేను. దయచేసి పీసీ తీసుకోండి. పీసీ ఆర్కేడ్. ప్రతి ఒక్కరు ఆర్కేడ్ ఆడుతున్నారండి గైస్. ఎస్, సో ఈ ఎయిర్ కండిషనర్ని అయితే పెట్టేద్దాం ఇక్కడ. ఎక్కడంటే ఇక్కడ పెడదాం, బాగుంటుంది. అదేంటి గైస్, ఇంకా అంత ఫ్రంట్కి వెళ్ళాలి ఇప్పుడు నేను. నైస్ పుట్ ఎనాఫ్. సో మిడిల్కి అయితే వచ్చింది, క్రేజీ ఉంది. మేడం మీకోసమే మేడం ఏసీ పెట్టింది, మీకోసమే మేడం. అరే పీసీ తీసుకుంటారా? పీసీ కాదు, ఓన్లీ ఆర్కేడ్. మంచి ఎక్స్పెన్సివ్ ఆర్కేడ్ తీసుకున్నాడు వాడు. డబ్బులున్నా కూడా ఏమో లేబ్బా. అండ్ ఎస్, సో ఇప్పుడు చూద్దాం రేటింగ్. ఐ లవ్ దిస్ డ్రంక్ పీపుల్ కమ్ ఇన్ అండ్ ఏమో ఇది డ్రంక్ పీపుల్ కమ్ ఇన్. మళ్ళీ వచ్చాడా వాడు, హోమ్లెస్ గాడు. సరే గైస్, రేటింగ్ అయితే కొంచెం బెటర్గా వస్తుంది. అండ్ వర్కర్స్ అయితే ప్రస్తుతానికి వద్దు నాకు. బాడీ గార్డ్ ఉంచుకుంటే బెటర్ గైస్ నేను. బట్ వాడికి రోజుకి $154 ఇవ్వాలి, అవసరం లేదు గైస్. కాస్త పెద్దగా పెట్టుకున్నప్పుడు అప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి, మనకైతే అవసరం లేదన్నమాట. అండ్ ఎస్ గైస్, సో షాప్ ఇంకా క్లోజ్ చేసి వచ్చేమో మేబీ. సో టైం చూద్దాం, ఇక్కడ ఇస్తాడు కదా. సో ఆఫ్టర్ 8కే రారా, 10కి రారా? 22 అంటే 10ఏలే, బట్ ఇక్కడ 21కి వచ్చేసింది కదా. సరే గైస్, షాప్ని అయితే క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోదాం. సో షాప్ క్లోజ్. ఎస్,
డోర్ వేసేద్దాం. నైస్. ఇంకా వెళ్ళిపోదాం గాయస్. మనమైతే స్లీప్ వేసేసి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కంటిన్యూ చేసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం షాప్ అయితే ఓపెన్ చేయను నేను. సో కొంచెం ఈ లొకాలిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది, తర్వాత అయితే షాప్ ఓపెన్ చేద్దాం. ఎస్ నో అరే బయటికి గంటేసింది గేసి ఇది. అండ్ అట్టయితే నేను పొద్దున్నే డోర్ వేయకుండా వస్తున్నాను అనమాట. నైస్. మొత్తం దొంగలు పడాలి అప్పుడు తెలిసింది గేసి నాకు. ఓకే మా వాడైతే స్లీప్ వేసేసాడు ఇంకా. సో ఇంకా మార్నింగ్ అయితే చూసుకుందాం. మార్నింగ్ అయిపోయింది అండ్ అలారం కూడా మోగుతుంది. సో దీన్ని అయితే పెద్దాం ముందు. ఎస్ గైస్, సో చూసారు కదా గైస్. సో మొత్తానికైతే మనమైతే 5 స్టార్ దానికి, ఐ మీన్ 5 స్టార్ అంటే 5 స్టార్ కదలే, కొంచెం ఎక్స్పెన్సివ్ది. దాని రేట్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక 180 to 250 దాకా వస్తుంది. పర్లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని బెటర్ ఆర్కేడ్స్ చేద్దాం అండ్ ఈ లొకాలిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఎంత గ్యాస్, మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, ఎంప్లో కొన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ, and thanks for watching.